Guys, let's learn about strings in JavaScript. So first of all, strings అంటే ఎనీ వర్డ్ ఆర్ లెటర్ క్యారెక్టర్స్ అవి పెట్టుకోవడానికి పనికొస్తుంది. సో స్ట్రింగ్స్ని మనం ఇంతకుముందు వీడియోస్ చూసాం, ఇట్లా కొటేషన్ మార్క్స్ పెట్టేసి రాసేటోళ్ళం. సో స్ట్రింగ్స్ క్రియేట్ చేయడానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. అవి పెద్ద డిఫరెంట్ ఏం కాదు, బట్ చూపిస్తాం మీకు. సో స్ట్రింగ్ సింగిల్ కోట్స్తో క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వే యూ పుట్ దిస్ సింగిల్ కోట్ అండ్ టైప్ వాట్ ఎవర్ యూ వాంట్ అండ్ యూ విల్ ఎండ్ ఇట్ విత్ ద సింగిల్ కోట్. ఇది సింగిల్ కోట్స్తో. డబుల్ కోట్స్ కూడా వాడచ్చు మనం జావాస్క్రిప్ట్లో. డబల్ వాడచ్చు, సింగిల్ వాడచ్చు, ఇట్స్ అప్ టు అస్. సో ఇక్కడ కన్సోల్ లాగ్ చేసాను చూడండి. దిస్ ఈజ్ స్ట్రింగ్ విత్ సింగిల్ కోట్, దిస్ ఈజ్ ఎ స్ట్రింగ్ విత్ డబుల్ కోట్స్ అని వచ్చేసింది. ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే, దేంతో అయితే స్టార్ట్ చేసామో దాంతోనే ఎండ్ చేయాలి. ఇక్కడ నేను ఫస్ట్ ఇది పెట్టి నెక్స్ట్ డబల్ కోట్ పెడతాను, పని చేయదు. ఐ జస్ట్ షో ఇట్ టు యూ. సో ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఎర్రర్ వచ్చేసింది, అన్ఎక్స్పెక్టెడ్ ఐడెంటిఫైయర్ బ్లా బ్లా బ్లా. ఎందుకంటే ఈ దిస్కి ముందు దీంతో స్టార్ట్ అయింది, ఈ వాంట్కి మనం ఇది పెట్టేసరికి ఇక్కడతో స్ట్రింగ్ అయిపోయింది. సో వాట్ ఎవర్ ఆఫ్టర్ దిస్ ఈజ్ ఎర్రర్. ఇక్కడ అదే ఎర్రర్ అంటుంది, లైక్ ఇదేంటో ఎర్రర్ చెప్తుంది, ఇది అంత అర్థం కాదు, వైట్ కలర్ అయిపోయింది, ఇక్కడ ఎర్రర్ వస్తుంది అన్ఎక్స్పెక్టెడ్. సో ద పాయింట్ ఈస్ దిస్ వోంట్ వర్క్, బికాస్ ఇది స్టార్ట్ అయింది ఒక దాంతో అయితే ఎండ్ అయింది ఇంకోటి, మధ్యలో ఈ క్యారెక్టర్ రావడం వల్ల ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. దట్స్ ద పార్ట్ హియర్. ఓకే, సో ఇది అట్లానే ఉంచుదాం. నౌ ఓకే, సో ఇక్కడ కన్సోల్ ఆక్సీ కూడా తీసేస్తాను. సో ఇక్కడ కన్కాటినేషన్ అంటే మనం ప్రీవియస్ దాంట్లో నెంబర్స్లో కూడా చూసాం కదా, ఒక నెంబర్ అండ్ ఒక స్ట్రింగ్ని యాడ్ చేస్తే మనకు ఒక స్ట్రింగిఫైడ్ నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అది 2 ప్లస్ స్ట్రింగిఫైడ్ 4 యాడ్ చేసి 24 వచ్చేది, యాజ్ ఎ స్ట్రింగ్ వస్తుంది. సో ఇక్కడ సేమ్ కాన్సెప్ట్, స్ట్రింగ్ కన్కాటినేషన్ ప్రీవియస్ వీడియో చెప్పాను, బట్ దట్స్ సేమ్ కాన్సెప్ట్ హియర్. ఫస్ట్ నేమ్ వచ్చేసి ఇక్కడ జాన్ అని ఉంది, లాస్ట్ నేమ్ వచ్చేసి డో అని ఉంది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చేది ఫుల్ నేమ్. ఇక్కడ స్పేస్ యాడ్ చేస్తాను నేను, ఇక్కడ తీసేసాను అనుకోండి, ఇట్లా అతుక్కొని వచ్చేస్తుంది. సో మనకు స్పేస్ కావాలి కాబట్టి నేమ్కి స్పేస్ ఇచ్చేద్దాం. దట్ యూ పుట్ ఇట్ ఇన్ ద ఫుల్ నేమ్. ఈ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ విచ్ వీ డిస్కస్డ్ ఆల్రెడీ, ఈ రెండు యాడ్ చేసి దీనికి అసైన్ చేస్తాం ఫుల్ నేమ్ అనే కాన్సెప్ట్కి, సారీ వేరియబుల్కి. అది కన్సోల్ లాగ్ చేస్తే మనకి ఇక్కడ జాన్ డౌన్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ హౌ యూ కన్కాట్ స్ట్రింగ్స్ అని కన్కాటినేషన్ అంటారు. ఇట్స్ బేసికలీ యాడింగ్ 2 స్ట్రింగ్స్. ఓకే, సో దట్స్ దేర్. ఐల్ గో టు ద నెక్స్ట్ స్టెప్, ఎస్కేపింగ్ క్యారెక్టర్స్. ఎస్కేపింగ్ క్యారెక్టర్స్ అంటే ఇందాక ఇక్కడ చూసాం కదా, దిస్ వోంట్ వర్క్ అన్న దగ్గర ఇది దీంతో స్టార్ట్ అయ్యి ఇక్కడతో అయిపోతుంది కాబట్టి ఇది. కానీ ఇప్పుడు నేను ఈ వోంట్లో ఉన్న ఇది రాయాలనుకుంటున్నా, హౌ డు ఐ డూ ఇట్ అంటే ఇట్లా. ఇప్పుడు ఐఆమ్కి ఇది నేను తీసేసాను అనుకోండి, ఇక ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు ఐఆమ్ దగ్గర దీనికి ఇక్కడ నువ్వు యూ డోంట్ వాంట్ టు మీన్ అది 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 స్ట్రింగ్ ఎండింగ్ కాదు, అది జస్ట్ నేను పెట్టే క్యారెక్టర్ అది. అంటే నాకు అక్కడ ఆ సింగిల్ మార్క్ అనేది కావాలి, సింగిల్ కొటేషన్ అనేది. అందుకని ఆ బ్యాక్ స్లాష్ పెడితే ఏమైందంటే జావాస్క్రిప్ట్ ఇంటర్ప్రిటర్కి, అరే బాబు నేను ఇక్కడ స్ట్రింగ్ ఎండ్ చేయాలనుకోవట్లేదు, ఇది లైన్ ఎండ్ అవుతున్నట్టు సింబాలికల్గా కాదు, ఇది నా స్టేట్మెంట్లోనే ఒక పార్ట్, ఇది స్ట్రింగే నాకు కావాల్సింది, దీన్ని స్ట్రింగ్ లాగా చూడు అని చెప్తున్నట్టు, ఎస్కేప్ చేస్తున్నట్టు క్యారెక్టర్. ఎస్కేపింగ్ క్యారెక్టర్స్ అంటారు. ఈ బ్యాక్ స్లాష్ వాడితే ఏంటంటే ఇది చెప్తున్నట్టు, ఇక్కడ స్ట్రింగ్ ఎండ్ అవ్వట్ల, దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ స్ట్రింగ్, సో ట్రీట్ ఇట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ స్ట్రింగ్. ఇది ఎండ్, దీని తర్వాత ఏ కొటేషన్ ఉందో దాని దగ్గరికి వెళ్ళిపో నువ్వు. ఒకవేళ ఇక్కడ ఇంకో కొటేషన్ ఉందనుకోండి అక్కడ కదా, దీనికి కూడా పెట్టాలి నేను. సో నువ్వు దాన్ని స్కిప్ చేయాలనుకుంటే ఈ బ్యాక్ స్లాష్ పెట్టేసుకుంటే అయిపోతుంది. విత్ కోట్ వచ్చేసి ఇక్కడ చూసారా, ఐఆమ్కి సింగిల్ కోట్తో వచ్చేసింది. ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ వచ్చింది. అంటే ఇప్పుడు చెప్పా కదా ఇందాక, ఇక్కడ స్పేస్ రావడం కోసం యాడిషన్ ఇచ్చుకున్నాం. ఒకవేళ నెక్స్ట్ లైన్కి వెళ్ళాలనుకోండి, యూ కెన్ డూ ఇట్ దిస్ వే. ఓకే, వేర్ బ్యాక్ స్లాష్ ఎన్ ఈజ్ ద ఎస్కేపింగ్ క్యారెక్టర్ హియర్. ఇది తీసేస్తే రెండు అతుక్కొని వచ్చేసాయి. స్పేస్ ఇస్తే స్పేసే వస్తుంది, కానీ నెక్స్ట్ లైన్కి ఎట్లా వెళ్తావు, ఇట్లా కొట్టలేం కదా, ఎంటర్ కొడితే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే స్ట్రింగ్ స్టార్ట్ చేస్తే లైన్ బ్రేకింగ్ అనేది ఉండద్దు. ఆ లైన్ బ్రేకింగ్ ఎట్లా చేయాలో నేను చూపిస్తాను నెక్స్ట్, కిందనే ఉంది ఇక్కడే. దిస్ ఈజ్ వేర్ వీల్ గో, బట్ ఫర్ నౌ యూ షుడ్ నో వాట్ దిస్ వన్ ఇస్. ఎందుకంటే బ్యాక్ ఎండ్ నుంచి ఏమైనా డేటా వస్తున్నప్పుడు నెక్స్ట్ లైన్ ఫ్రంట్లో రెండర్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ హౌ దే విల్ సెండ్ ఇట్, సో యూ నీడ్ టు నో ఇట్. దట్స్ ఫైన్. దిస్ ఈజ్ విత్ ద కొటేషన్స్ థింగ్. సో టెంప్లెట్ లిటరల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ని ఒక టెంప్లెట్ లాగా వాడుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, హలో మై నేమ్ ఈజ్ ఇది, ఐఆమ్ ఏజ్. ఈ నేమ్, ఏజ్,
అనేది డైనమిక్గా ఉండాలనుకుంటే ఇక్కడ పైన ఉన్న ఫస్ట్ నేమ్ తీసుకుంటుంది ఇది. ఇప్పుడు ఇది ఒక టెంప్లెట్ లాగా. ఇప్పుడు వాట్సాప్ మనం ఓటీపీ వచ్చినప్పుడు హలో అని టెంప్లెట్ అక్కడ పేరు, నా పేరు, నీకొస్తే నీ పేరు, ఎవడి పేరు అదంతా డైనమిక్గా పెడతారు అక్కడ. పెట్టి ఓటీపీ వాల్యూ అక్కడ పెడతారు. సేమ్ ఇదే అనమాట. ఏజ్ 30 ఉంది కదా. సో నెక్స్ట్ ఇదే స్ట్రింగ్ నేను వేరే దానికి వాడాలనుకుంటే ఇక్కడ ఏజ్ 32 అని మారిస్తే ఇక్కడ 32 వచ్చేసింది. సారీ, ఇక్కడ 32 వచ్చేసింది చూడండి. అదే నేను ఇక్కడ ఏజ్ 5 అని పెడితే సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ హెలో మై నేమ్ ఈస్ అని చెప్పి ఇగో ఇది సింటాక్స్. డాలర్ సింబల్ అలాంగ్ విత్ కర్లీ బ్రేసెస్లో వేరియబుల్ నేమ్ పెట్టుకుంటే ఇది స్ట్రింగ్ అవుతుంది. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఇన్వర్టెడ్ కామా కాదు, అంటే సింగిల్ కాదు, అట్లని చెప్పి ఇది డబల్ కోట్ కూడా కాదు. అదేంటంటే బ్యాక్ టిక్స్ అవి. ఓకే, బ్యాక్ టిక్స్ ఎక్కడ ఉంటాయంటే మీ కీబోర్డ్లో 1 అనే నెంబర్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. వేర్ యూ ప్రెస్ ఇట్, ఇగో ఇది బ్యాక్ టిక్ అంటే. సో బ్యాక్ టిక్తో స్టార్ట్ అయ్యి బ్యాక్ టిక్తో ఎండ్ అయితే యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ స్ట్రింగ్ లిటరల్. దాని లోపల ఏ వేరియబుల్ అని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ నేమ్ పెట్టుకున్నా కదా, అండ్ మై లాస్ట్ నేమ్ ఈజ్ అని చెప్పి డాలర్ సింబల్ ఓపెన్ చేసి ఇది పెట్టేసాను అనుకోండి. లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ ఈజ్ అండ్ మై లాస్ట్ నేమ్ ఈజ్ డో. బికాస్ యూ కెన్ ఇంజెక్ట్ ద వేరియబుల్స్ ఇన్ టు ద స్ట్రింగ్స్. వెల్ అండ్ గుడ్. సో ఇది టెంప్లెట్ లిటరల్స్. నౌ కమింగ్ టు ద మల్టిపుల్ లైన్స్. నేను ముందుకు చెప్పా కదా నెక్స్ట్ లైన్కి వెళ్ళాలంటే ఎంటర్ కొట్టుకోలేమని. బట్ ఇప్పుడు దీంతో స్టార్ట్ చేస్తే, ఇది బ్యాక్ టిక్తో స్టార్ట్ చేసి ఎండ్ చేస్తే ఇందులో మీరు లైన్స్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ స్పేస్ ఇచ్చుకో ఏమని చేసుకో, ఇది ఫాలో అవుతుంది. ఇప్పుడు యూ నీడ్ నాట్ కన్స్ట్రైన్ యువర్ సెల్ఫ్ టు ఏ సింగిల్ లైన్. ఇక్కడికి వచ్చి పవన్ ఎదర్ చేస్తుంది ఇదంతా. అదే స్ట్రింగ్లో అనుకోండి మొత్తం ఒకటే లైన్లో వస్తుంది. ఇట్లా మల్టిపుల్ లైన్స్ అలా లేవన్నమాట. మల్టిపుల్ లైన్ టెంప్లెట్ ఫర్ స్ట్రింగ్ లిటరల్స్. సో దిస్ ఈజ్ pretty much about strings. Next video we'll try to learn about string methods. Thank you.